పరీక్షలంటే పొల్లగాండ్లకు చిన్న గుబులుండది. ఎందుకంటే ఇంకా పురాగా చదవనే లేదు, అప్పుడే పరీక్షలా అని పొల్లగాండ్లు వెనక ముందు అవుతుంటారు. పరీక్షలల్లో గొట్టు ప్రశ్నలు వస్తాయో అల్కటి ప్రశ్నలు వస్తాయో అని లోపల పింఛన్ అవుతుంటారు. అన్నట్టు ఇక 2 రాష్ట్రాలల్లో 10వ తరగతి పొల్లగాండ్లకు ఫైనల్ పరీక్షలు షురువైనాయి. ఎట్లెట్లా నడిచినాయి, కొత్తగా ఏమేమి రూల్స్ పెట్టిర్రో ఒకసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. అది ఇది అంటుండగానే 10వ తరగతి పోరగాండ్లకు ఆఖరి పరీక్షలు రానే వచ్చినాయి. 2 తెలుగు రాష్ట్రాలలో పొద్దుగాలనే బడులన్నీ గిజగిజలాడినాయి. పొల్లగాండ్లు ఎక్కడ బుగులు పడతారోనని అయ్యవాళ్ళు పాయిరంగా ఎమ్మటి పెట్టుకొచ్చి పరీక్ష సెంటర్ల కాడ ఇడిచిపెట్టిర్రు. ధైర్యం చెప్పి లోపలికి తోలిండ్రు. ఇక మొన్నటిదాకా 1 నిమిషం రూల్ చేయబట్టి చాలా మంది ఆగమైండ్రు. వీళ్ళు లొల్లి పెట్టటాలకు ఆ రూలును తీసేసి దాన్ని 5 నిమిషాలకు పెంచిర్రు. అంటే అటు ఇటు ట్రాఫిక్ లో పడి 5 నిమిషాలు పరీక్షకు ఆలస్యంగా వచ్చినా లోపలికి ఇడిచి పెడతారట. అటు సర్కారోళ్ళు సుత పరీక్షలకు అన్ని సవలతులు చేసిర్రు. ఇక పోయిన తాపలెక్క కావద్దని కొన్ని గొట్టు రూల్స్ సుత పెట్టిర్రట. అట్లా పరీక్షలు రాసే పొల్లగాండ్లే కాదు, సార్లు చెకింగులకు వచ్చే పెద్ద సార్లు ఎవ్వళ్ళు సెల్ ఫోన్లు తీసుకుపోవద్దని గట్టిగానే చెప్పిర్రట. కాదని ఎవరన్నా సెల్ ఫోన్లు జేబులో పెట్టుకొని పోయిర్రంటే మాట ముచ్చట ఏం లేవు, సీదా సస్పెండ్ చేస్తారట. అంతేకాదు అన్ని సెంటర్ల కాడ 144 సెక్షన్ పెట్టిర్రట. పోయిన తాపలెక్క ప్రశ్నల పేపర్లు బయటికి పోవద్దని కొన్ని జాగాలనైతే జిరాక్స్ సెంటర్లు కూడా మూపిచ్చిర్రట. ఇంకో దిక్కు పరీక్షలు రాసే పొలగాండ్ల కొరకు తెలంగాణ ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. హాల్ టికెట్ చూపిస్తే చాలు టికెట్ లేకుండా సెంటర్ల కాడికి పోవచ్చట. సోమవారం కాంచి పరీక్షలు ముగిసే ఏప్రిల్ 2వ తారీఖు దాకా పొలగాండ్లకు ఫ్రీ బస్సులు నడుస్తాయట. అన్యమగాని పరీక్షకు అక్కరొచ్చే పెన్నులు పెన్సిళ్లు తప్ప ఏం తీసుకురావద్దని పోరగాండ్లకు గొట్టు రూల్స్ పెట్టిండ్రు ఈసారి. కాబట్టి సిట్టీలు పొట్టీలు పెట్టుకొని పోతే వట్టిగా ఆగమవుతారు. చెకింగులు గట్టిగా నడుస్తాయట. దొరికితే ఇన్నొద్దులు చదివిన చదువు అంత ఉత్తదే అవుతుంది.